ఈ విధంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో డిసిప్లిన్ కి మారు పేరు అంటే ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు పేరే మనకి వినిపిస్తుంది. సో టైమింగ్ సెన్స్ కానీ అనే డిసిప్లిన్ కానీ నిజంగానే ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. అటువంటి సీఎం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలా ఎమ్మెల్యేల పనితీరు ఈ విధంగా ఉండడంతో నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు వైసీపీ ఎమ్మెల్యేలు లోపలికి రాకపోయినా సరే హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోవడం, మరోవైపు సొంత ఎమ్మెల్యేలే సంతకాలు చేసి లోపలికి వచ్చి ఇష్టానుసారం అటు ఇటు తిరగడం, వాళ్ళ టైం అవ్వకపోయినా సరే బయటికి వెళ్ళిపోవడం, సభను ముగించుకొని తిరగడం, ఈ విధంగా ఉండడం వల్ల డిసిప్లిన్ లేదు అని గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం పట్ల సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇక పక్కన ఎక్కడో క్యాంటీన్లో ఉన్నటువంటి 17 మంది ఎమ్మెల్యేలను కూడా పిలిపించి వారి మీద కూడా ఫైర్ అన్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఈ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా చూసుకుంటే ఎవరు బయటకు వెళ్తున్నారు, ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు డిసిప్లిన్తో ఉన్నారు అన్న అంశం కూడా నోట్ చేయొచ్చు అని చెబుతున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే నిజంగానే ప్రజలను పరిపాలించాలంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి డిసిప్లిన్ లేనప్పుడు నిజంగానే వాళ్ళు ప్రజలు పరిపాలించే అర్హత లేదని చెప్పచ్చు. ఈ విధంగా చూసుకుంటే కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తేనే నాయకుడు అనిపించుకుంటారని కూడా చాలా మందికి తెలుసు.